హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు హాఫ్ కేజీ మటన్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను. మీరు ఇలాగే ప్రిపేర్ చేస్తారా? హాఫ్ కేజీ మటన్, కొంచెం ఉప్పు, పసుపు, కారం, ధనియాల పౌడర్, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి. కసూరి మెత్తి, కొత్తిమీర, పుదీనా, 1 కప్పు పెరుగు యాడ్ చేసుకున్నాను. కొంచెం ఆయిల్ వేసేసుకొని ఒక నిమ్మరసం పిండేసుకోండి. ఒకటి సరిపోతుందండి, హాఫ్ కేజీ మటన్ కదా, అంతకు మించి వేసుకోకండి. ఒకటైతే సరిపోతుంది. ఇలా కలిపేసి బాగా కలిపేసి హాఫ్ అన్ అవర్ మూత పెట్టి కనుక పక్కన పెట్టారనుకోండి, టేస్టీగా ఉంటుందండి. అంటే ముక్కలకి బాగా పడుతుంది. ముక్కలు కూడా జ్యూసీగా ఉంటాయి, తినేటప్పుడు చాలా స్మూత్గా వస్తాయి అన్నమాట. హాఫ్ కేజీ మటన్కి హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాను నేను. మీరు హాఫ్ కేజీ రైస్ తీసుకుంటే సరిపోతుంది. హాఫ్ కేజీకి హాఫ్ కేజీ క్వాంటిటీ సరిపోతుందండి. అంటే కొందరు మటన్ ఎక్కువ తీసుకొని మటన్ ఎక్కువ తీసుకొని రైస్ తక్కువ తీసుకుంటూ ఉంటారు. అంత అవసరం ఏం లేదు. హాఫ్కి హాఫ్ సరిపోతుంది. ఆనియన్స్ బాగా మాడిపోయాయి, కొంచెం మీరు చూసుకొని చేయండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటే సరిపోతుంది. మటన్ని కొంచెం ఇలా ఉడకపెట్టేసుకుంటే బాగుంటుందంటే, కొంచెం బాగా మగ్గితేనే బాగుంటుంది. కొంచెం మీరు రైస్ వాటర్ యాడ్ చేసుకుంటారా? నేను ఎప్పుడు రైస్ వాటర్ యాడ్ చేసుకుంటాను, ఆ టేస్ట్ బాగుంటుంది. రైస్ వాటర్ యాడ్ చేసుకోవడం వలన కొంచెం డిఫరెంట్ టేస్ట్ కలుస్తుంది, తెలుస్తుంది. ఒకసారి యాడ్ చేసి చూడండి. సో ఉడకనట్టుగా కొంచెం రైస్ ఉడికిన తర్వాత మీరు రైస్ అది కర్రీలోకి యాడ్ చేసుకోండి. కొంచెం పైన ఆనియన్స్ కూడా వేసేసి పైనుంచి ఇంకొకసారి రైస్ యాడ్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అవసరం లేదు, జస్ట్ ఒక 15 మినిట్స్ సరిపోతుంది. మళ్ళీ కింద మాడిపోతుందేమో చూసుకోండి. ఫుడ్ కలర్ కూడా వేసాను, కొంచెం అందులోనే నెయ్యి కూడా వేసుకున్నాను నేను. మీరు నెయ్యి యాడ్ చేసుకోండి, బాగుంటుంది. నెయ్యి వల్ల స్మెల్ గుమగుమలు వస్తుంది. నాకు ఇప్పుడే తినాలన్న ఫీలింగ్, చూస్తుంటే తినాలనే ఫీల్ కలుగుతుంది. నెయ్యి యాడ్ చేయడం వల్ల బిర్యానీలో ఆ టేస్టే వేరు. చూసారా? బిర్యానీ ప్రిపరేషన్ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్